తిరుపతిలో రాబోయే బక్రీద్ ప్రార్థనల నిర్వహణపై మసీదుల ముతవల్లీలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్వి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న హంజా మసీదులో నిర్వహించిన సమావేశంలో ఈద్గా మైదానంలో ఏర్పాట్లపై చర్చించారు. డిప్ పద్ధతిలో మసీదుల పేర్లను ఎంపిక చేయగా జీవకోనలోని మజీదే మహమ్మదీయులకు ప్రార్థనల నిర్వహణల బాధ్యతలు దక్కాయి. బక్రీద్ రోజున మజీదే మహమ్మదీయ ఇమాం ముఫ్తీ మహబూబ్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు నమాజు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈద్గా మైదానంలో ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధించినట్లు కమిటీ తెలిపింది. తిరుపతిలో ఉన్న అన్ని మసీదులు కలిసి రంజాన్ బక్రీద్ రోజు ఖుర్రా అంటే కులుకు చీటి మారుగా అన్ని మసీదుల పేరు రాసి ఖుర్రా తీయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మసీద్ ప్రెసిడెంట్ ముత్తోళ్ళు అందరూ కలుసుకొని ఖుర్రా తీయడం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న హంజా మసీదులు. ఆ ఖుర్రాలో జీవకోనకు చెందినటువంటి మసీదే మహమ్మదీయ పేరు రావడంతో ఆ మసీదు ఈ సంవత్సరం బక్రీద్ ప్రార్థనలు వాళ్ళు జరిపిస్తారు. ఆ యొక్క మసీదు ఇమాం వచ్చి ముఫ్తీ మెహబూబ్. అదేవిధంగా ఏదైతే ప్రార్థనల సమయం ఉందో 8 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే విఐపీలు 8 నుంచి 8:15 లోపల వచ్చి మాకందరికీ శుభాకాంక్షలు తెలపగలరు. అదేవిధంగా ఈరోజు 28న 27 అనుకుంటారు అందరూ, కానీ 28 ఈ నెల పండుగ జరుగుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ఈరోజు తిరుపతిలోని అన్ని మసీదులు ముతవల్లీలు అంటే ప్రెసిడెంట్లు అందరూ కలిసి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న హంజా మజీద్లో అందరూ ఏకమై ఈ యొక్క బక్రీద్ పండుగ కార్యక్రమాల గురించి చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏమంటే, ఒకటి, అన్ని మసీదులు కలిపేసి ఒక చీటీలు రాసి ఒక డబ్బాలు వేసి కులకరింపు డిప్పు పద్ధతులు ఎత్తితే అప్పుడు ఈ యొక్క జీవకోన మజీదే మహమ్మదీయ ఆ యొక్క మసీదుకు ప్రార్థన చేసే అవకాశం దక్కింది.